హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఏపీ హిస్టరీ పార్ట్ 6 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 to 5 వరకు చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. ఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ పాలిటీ మ్యాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి అందరూ ఈ హిస్టరీ పాలిటీలోన అన్ని బిట్స్ తరోగా ఉండాలి. ఎప్పుడైతే మీరు బిట్స్ని తరోగా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఎగ్జామ్స్లో అక్యురసీ అనేది పెరుగుతుంది. ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అక్యురసీ తోటి. ఓకేనా? అందరూ మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేసాము మన ఛానల్లో. అందరూ ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. ఓకేనా? సెషన్లోకి వెళ్తే, వేమన పద్యాలను ఎవరు సేకరించారు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఓకేనా? సిపి బ్రౌన్ అంటారండి. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించిన మొదటి ఆంధ్ర న్యాయవాది ఎవరు? న్యాపతి సుబ్బారావు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టబడినది? ఎప్పుడంటే నవంబర్ 1, 1959. ఓకేనా? ఆంధ్రాలో ఎవరి నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమ శాఖలు ప్రారంభించబడ్డాయి? ఎవరి నాయకత్వంలో అండి? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. 1891లో ఏ కాంగ్రెస్ సమావేశంలో తెలుగువారైన ఆనందాచార్యుల అధ్యక్షత వహించారు? ఎప్పుడంటే నాగపూర్ సెషన్ అండి. 1891 నాగపూర్ సెషన్. పి ఆనందాచార్యుల అధ్యక్షత వహించారు. దేశభక్త అనే బిరుదు ఎవరికి కలదు? కొండా వెంకటప్పయ్య. ఆయన డిక్టేటర్ అని కూడా అంటారండి. కొండా వెంకటప్పయ్య. జస్టిస్ పార్టీ మౌలికంగా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. ఓకేనా? బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. శాతవాహన రాజ్యంలో పలు రేవు పట్టణములు గలవని, రోమన్ సామ్రాజ్యంతో శాతవాహనుల కాలమునందు వర్తకము బహుముఖ వ్యాప్తి చెందినవని తెలుపు సారస్వత గ్రంథము ఏది? ఏదంటే పెరిప్లస్ ఆఫ్ అరిత్రియన్సీ. పెరిప్లస్ ఆఫ్ అరిత్రియన్సీ. శాతవాహన యుగమునందు మహాయాన బౌద్ధ మతంలో ప్రచారం చేసి రెండవ బుద్ధునిగా పేరుగాంచినది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు ఏ రాజుకి సమకాలీనుడో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ అంటేనే మహాయాన బుద్ధిజం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆంధ్రుల గురించి ప్రథమంగా పేర్కొన్న అశోకుని శాసనం ఏది? 13వ శిలాశాసనం. ఓకేనా? 13వ శిలాశాసనం. ఆంధ్ర ప్రాంతంలో లభ్యమైన తొలి శాతవాహన శాసనం ఏది? అమరావతి శాసనం అండి. ఈ శాసనాన్ని ఎవరు వేయించారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీనికి సంబంధించి క్వశ్చన్ మనం పార్ట్ 5లో కూడా చెప్పడం జరిగినది. ఓకేనా? శాద్వాద చలసింహ అనే బిరుదు కలిగిన వారు ఎవరు? సోమదేవ సూరి. ఓకేనా? రాజరాజ చోళుడు కుమార్తె ఎవరు? రాజరాజ చోళుని కుమార్తె ఎవరు? అలాగే ఆమెను ఎవరికి ఇచ్చి వివాహం చేసినాడు? ఎవరంటే ఆమె కుమార్తె, అతని కుమార్తె కుందాదేవి. ఎవరికి ఇచ్చి వివాహం చేశాడంటే విమలాదిత్యునికి ఇచ్చి వివాహం చేశాడు. 1వ శక్తివర్మకు సంబంధించిన నాణెములు ఏ ప్రాంతంలో లభించాయి? బర్మాలోని అరకాన్ ప్రాంతంలో. బర్మాలోని అరకాన్ ప్రాంతంలో. విమలాదిత్యునికి జైన మత గురువుగా ఉన్నది ఎవరు? త్రికాలయోగి సిద్ధాంత దేవుడు. ఓకేనా? రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్న అమ్మంగదేవి ఎవరి కుమార్తె? ఎవరి కుమార్తె అంటే రాజేంద్ర చోళుడి కుమార్తె. హస్తివర్మను పెదవేగి శాసనం ఏమని కీర్తిస్తుంది? సమరావస్థ విజయుడు. సమరావస్థ విజయుడు. కాకతీయ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపివేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్లో కలిపేశారు. ఓకేనా? అందరూ జూనా ఖాన్ అని అనుకుంటుంటారు, కానీ గియాజుద్దీన్ తుగ్లక్. జూనా ఖాన్ దండయాత్రలు చేశాడు. ఓకేనా? రెడ్డి రాజుల కాలంలో సంగీత రంగంలో నూతనంగా ఆవిర్భవించు సంగీత వినోదము ఏదంటే యక్షగానము. ఓకేనా? మునుసూరి పోలయ్య ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తుగ్లక్ పాలనపై పోరాడాడు? ఏ ప్రాంతానండి? రేకపల్లి, భద్రాచలం దగ్గర. ఓకేనా? వరంగల్లోని మాలిక్ మక్బుల్ను ఓడించి వరంగల్ను ఆక్రమించిన మునుసూరి వంశస్థుడు ఎవరు? ఎవరంటే కాపయ నాయకుడు. ఓకేనా? సుగ్రీవ విజయం అనే తొలి తెలుగు యక్షగానాన్ని రచించినది ఎవరు? కందుకూరి రుద్రకవి. వాణి నా రాణి అన్నది ఎవరు? పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఓకేనా? శ్రీకృష్ణ దేవరాయలు అముక్తమాల్యదను ఎవరికి అంకితం చేసెను? ఎవరికంటే వెంకటేశ్వర స్వామికి. ఓకేనా? చైనా దేశమునకు రాయబారులను పంపి దౌత్య సంబంధములు ఏర్పరిచిన విజయనగర రాజు ఎవరు? బుక్కరాయలు అండి, మొదటి బుక్కరాయలు. ఓకేనా?
టు లివ్ వితౌట్ ఫ్రీడమ్ ఈజ్ టు డై డైలీ, ఇట్ ఈస్ నాట్ లైఫ్ బట్ లివింగ్ డెత్ అని చిత్తూరులో జరిగిన సభలో ఈ సందేశంను ఎవరు ఇచ్చారంటే అన్ని బెసెంట్ అండి, అన్ని బెసెంట్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్, దీనిని ఎవరు హోమ్ రూల్ ఉద్యమ కాలం నందు చెప్పినారు? బాల గంగాధర్ తిలక్ అండి, బాల గంగాధర్ తిలక్. ఓకేనా, ఈ హోమ్ రూల్ మూమెంట్ని నార్త్లోన బాల గంగాధర్ తిలక్, అలాగే సౌత్లోన అన్ని బెసెంట్ నిర్వహించారండి. ఓకేనా, అన్ని బెసెంట్ 1917లో జరిగిన కాంగ్రెస్ సదస్సునకు అధ్యక్షురాలు అయినది. ఇది ఎక్కడ ఏ సమావేశంలో జరిగిందంటే కలకత్తా సమావేశంలో అండి. ఓకేనా, 1917 కాంగ్రెస్ సెషన్ వచ్చేసి కలకత్తాలో జరిగింది. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగినది? కాకినాడ అండి. 1923లో కాకినాడలో జరిగింది. దండాలు దండాలు భారతమాత అను పాట పాడుతూ గాంధీని ఆహ్వానించినది ఎవరు? కేసరి సమాజము రాజమండ్రి. ఓకేనా, కేసరి సమాజము రాజమండ్రి. గాంధీజీ దర్శనమే పుణ్యము అను పాటను గాంధీజీ విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనుటకు వచ్చినప్పుడు పాడినది ఎవరు? రామచంద్రాపురం నుంచి వచ్చిన గాయకులు. ఓకేనా, సహాయ నిరాకరణ ఉద్యమ కాలమునందు తన ఆభరణములు సంపూర్ణముగా గాంధీజీకి అర్పించినది, అలాగే విదేశీ వస్త్ర బహిష్కరణ చేసినది మరియు స్వదేశీ ఖద్దరు వస్త్రములను ధరించిన ఆదర్శ ఆంధ్ర మహిళ ఎవరు? మాగంటి అన్నపూర్ణమ్మ. మాగంటి అన్నపూర్ణమ్మ. ఓకేనా, అలాగే ఇదే 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 మీటింగ్లోనే అభినవ ఆమ్రపాలి అని బిరుదు పొందిన మన ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళ ఎవరు అనేది ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీముఖుని నాణ్యములు ఎచట దొరికినవి? కోటిలింగాల. ఓకేనా, భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారాన్ని సుస్థిరం చేసిన యుద్ధం ఏది? ప్లాసీ యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచ్ వారు తమ ఆధిపత్యాన్ని ఏ యుద్ధంలో కోల్పోయారు మరియు ఏ యుద్ధం ద్వారా ఆంధ్రాలో బ్రిటిష్ వారి స్థానం పదిలమైనది? ఏ యుద్ధం అండి? చందుర్తి యుద్ధం. ఓకేనా, అదే ఇండియాలో అయితే మొత్తం ఫ్రెంచ్ వారు తమ అధికారాన్ని సంపూర్ణంగా ఏ యుద్ధం ద్వారా కోల్పోయారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అది ఏ ఇయర్లో జరిగిందో కూడా ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, 1923 జనవరి 27న నిజాం రాజ్యంలో ఉన్న తెలుగు భాష వ్యాప్తి కొరకు ఏర్పడిన చిన్న చిన్న సంస్థలన్నీ ఏకమై నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘంగా మారింది. దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆర్ రాజగోపాల్ రెడ్డి. ఓకేనా, 1892లో దయానంద సరస్వతి హైదరాబాద్ సందర్శించి ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో స్థాపించారు. అయితే ఆ శాఖ మొదటి అధ్యక్షుడు ఎవరు? కమల వర్షాద్. కమల వర్షాద్. ఓకేనా, ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అను గ్రంథాన్ని రచించినది ఎవరు? లాయక్ అలీ. ఓకేనా, లాయక్ అలీ. 1938 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన వందే మాతర ఉద్యమంలో కళాశాల నుండి బహిష్కరణకు గురైన వారు ఎవరు? పివి నరసింహారావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఓకేనా, 1945 ఆగస్టులో బ్రిటన్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆట్లీ నాయకత్వంలోని పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆట్లీ ఏ పార్టీకి చెందినవారు? లేబర్ పార్టీ అండి. లేబర్ పార్టీ. లేబర్ పార్టీ ఎప్పుడు మన ఇండియన్స్కి ఫేవర్గానే ఉంటుంది. ఓకేనా, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? రామ్లాల్. ఓకేనా, రామ్లాల్. ప్రకాశం పంతులకి ఆంధ్ర కేసరి అనే బిరుదు ఏ ఉద్యమ కాలంలో వచ్చిందండి? సైమన్ గోబ్యాక్. ఓకేనా, సైమన్ గోబ్యాక్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ టైంలో ఈయనకి ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది. ఓకేనా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బిరుదు ఏది? ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రాలోని ఏ ప్రాంతం డచ్ వారు ప్రధాన కేంద్రంగా ఉండేది అంటే పులికాట్. పులికాట్. 1906లో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే పి ఆనందాచార్యులు. ఓకేనా, కొండా వెంకటప్పయ్య స్థాపించిన కృష్ణా పత్రిక మొదటి సంపాదకుడు ఎవరు? కృష్ణా పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, న్యూస్ పేపర్. దీనికి మొట్టమొదటి సంపాదకుడు ఎవరంటే దాసు నారాయణరావు. ఓకేనా, దాసు నారాయణరావు. ఎవరి విజ్ఞప్తి మేరకు బిపిన్ చంద్రపాల్ వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో పర్యటించాడు? ముట్నూరి కృష్ణారావు. ఓకేనా, 1907లో రాజమండ్రి సమావేశంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని ఎవరు తెలుగులోకి అనువదించారు? ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఓకేనా,
బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో జాతీయ కళాశాలను శంకుస్థాపన చేయగా ఇది 1910లో బందరు జాతీయ కళాశాలగా ప్రారంభమైంది. అయితే దీని మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరు? కొంపెల హనుమంతరావు. ఓకేనా, కొంపెల హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యొక్క నిరంతర పాలనకు అడ్డుకట్ట ఏ సంవత్సరంలో పడింది? 1983 అండి. అవినీతి పరులైన ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారించేందుకు ధర్మ మహామాత్య పదవి ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏర్పాటైనది? ఎవరండి? ఎన్టీఆర్ అండి. అదే మన ఇండియాలో అయితే మన భారతదేశ చరిత్ర తీసుకుంటే మొట్టమొదటిగా ధర్మ మహామాత్య అనే పదవిని, ధర్మ మహామాత్య అనే పోస్ట్ని క్రియేట్ చేసిన వారు ఎవరో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. దక్షిణ దేశం మొత్తానికి రాజ్యాన్ని విస్తరించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. ఓకేనా. దత్త మండలాల్లోని పాలెగాళ్లను అంచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? థామస్ మన్రో. థామస్ మన్రో. ఓకేనా. పురోహితుల ఆధిపత్యాన్ని ఖండించి యజ్ఞం చేసి సోమయాజులు అని పేరు పొందిన వీరేశలింగం యొక్క గురువు ఎవరు? వీరేశలింగం గురువు అండి గుర్తుపెట్టుకోండి, ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఎవరు బ్రహ్మ సమాజం కొరకు కృషి చేసి బ్రహ్మర్షి అనే బిరుదు పొందారు? రఘుపతి వెంకటరత్నం. ఓకేనా, రఘుపతి వెంకటరత్నం. బ్రహ్మత్రయం అని ఎవరని అంటారో మన ఆంధ్రాలో బ్రహ్మత్రయంగా పేరొందిన ముగ్గురు ఎవరో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆంధ్రాలో నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యానికి కృషి చేసిన వారు ఎవరు? ధర్మవరపు కృష్ణమాచార్యులు. ధర్మవరపు కృష్ణమాచార్యులు. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఏ శాతవాహన రాజు కాలంలో వేయించినది? రెండో పులోమావి అండి. శాతవాహన రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చినది ఎవరు? ఎవరండి? రెండవ పులోమావి. రెండో పులోమావి అమరావతిలో ఏ శాసనాన్ని వేయించాడండి? అమరావతి శాసనాన్ని. ఓకేనా. ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? రెండో పులోమావి అండి. రెండో పులోమావి. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ ప్రభావంతో నిర్మించిన ధ్వని విజ్ఞాన కేంద్రం ఎక్కడ గలదు? నాగార్జున కొండ. గుణగ విజయాదిత్యుని కాలం నందు నిర్మించిన దేవాలయాలు ఎచట కలవు? బిక్కవోలు. తెలుగు పద్యములతో తొలి శాసనం వేయించిన వారు ఎవరు? పాండురంగడు. ఆ శాసనం ఎచ్చట గలదు? అద్దంకి అండి. ఓకేనా, అద్దంకి తొలి తెలుగు పద్య శాసనం. ఓకేనా. ఎవరు వేయించారంటే పాండురంగడు. యుద్ధమల్లుడు వేయించిన ఏ శాసనం నందు మధ్యకార వృత్త పద్యము కలదు? బెజవాడ శాసనము. ఓకేనా, బెజవాడ శాసనము. తూర్పు చాళుక్య రాజధాని నగరంలో వేంగి నుండి రాజమండ్రికి మార్చినది ఎవరు? మొదటి అమ్మరాజు. ఓకేనా, మొదటి అమ్మరాజు. ఆంధ్రదేశంలో గుహాలయాలను ప్రారంభించినది ఎవరు? విష్ణుకుండినులు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఏ స్త్రీ పురుషనామముతో సింహాసనమును అధిష్ఠించినది? రుద్రమదేవి. ఓకేనా. రుద్రమదేవి తన సామంతుడైన కాయస్థ అంబదేవునిపై చేసిన యుద్ధంలో ఓడిపోవుటయే కాక ప్రాణాలు కూడా కోల్పోయిందని దీనికి ఆధారం ఏది? చందుపట్ల శాసనం, శిలాశాసనం అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రుద్రమదేవి పరిపాలనా కాలమునందు ఆంధ్రదేశమును సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. రెడ్డి రాజులు మొదటి రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చినది ఎవరు? అనపోతారెడ్డి. ఓకేనా, అనపోతారెడ్డి. బహమనీ రాజ్య చరిత్రలో ప్రసిద్ధి చెందిన వజీరు ఎవరు? మహమ్మద్ గవాన్ అండి, పిఎం మహమ్మద్ గవాన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయినా బహమనీ సామ్రాజ్యంలో. ఓకేనా. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన నందు విజయనగరంను సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? డొమింగో ఫేస్. డక్కన్ గుంటనక్క అని ఎవరిని అంటారు? అలీబరీద్. ఓకేనా, అలీబరీద్. శ్రీకృష్ణ దేవరాయలు చేతిలో ఓడిపోయిన గోల్కొండ సుల్తాను ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ఇంకొక క్వశ్చన్ అండి. శ్రీకృష్ణ దేవరాయలు అలాగే సుల్తాన్ కూలీ కుతుబ్ షా కాంటెంపరీ మొఘల్ చక్రవర్తి ఎవరు? ఓకేనా, కాంటెంపరీ మొఘల్ చక్రవర్తి ఎవరో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. ఓరుగల్లుకు సుల్తానపురం అని నామకరణం చేసినది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. రెండవ పులోమావికి సమకాలీనుడైన గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? టాలమీ అండి, టాలమీ. రెండవ పులోమావికి సమకాలీనుడైన గ్రీకు
శాస్త్రవేత్త, ఖగోళ ఆస్ట్రాలజిస్ట్ ఎవరంటే టాలమీ. ఓకేనా. త్రికూట పర్వతమునకు ప్రస్తుతమున్న నామధేయం ఏది? కోటప్ప కొండ. చాళుక్యుల కాలంలో దిమిలి దేనికి ప్రసిద్ధి? నౌకా వ్యాపారానికండి, నౌకా వ్యాపారానికి. విజయనగర కాలంలో పన్నులు వసూలు చేసేవారిని ఏమనేవారు? పారుపత్యదారులు. ఓకేనా, పారుపత్యదారులు. వసంత రాజీయం దేనికి సంబంధించిన రచన? నాట్యశాస్త్రం. ఓకేనా, నాట్యశాస్త్రం. ఆంధ్ర ప్రాంతంలో ఎచ్చట విద్యా సంస్థలను మొట్టమొదటగా ఏర్పాటు చేయడం జరిగినది? కోస్తాంధ్ర ప్రాంతం అండి. వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1905. రావు బహదూర్ బిరుదును వీరేశలింగం పంతులకు ఇచ్చినది ఎవరు? ఆంగ్ల ప్రభుత్వం అండి. వీరేశలింగం పంతులు గారిని దక్షిణాది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని కొనియాడినది ఎవరంటే ఎంజి రండే. ఓకేనా. వీరేశలింగం పంతులు గారు రచించిన ప్రథమ నవలా సాహిత్యము ఏదండి? రాజశేఖర చరిత్రము. రాజశేఖర చరిత్ర. ఓకేనా. స్త్రీ విద్యను సమర్థిస్తూ ప్రచురించబడిన పత్రిక వివేకవర్ధిని. వివేకవర్ధిని. ఓకేనా. మొట్టమొదట గ్రంథాలయ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? ఏ సంవత్సరం అండి? 1920. దీన్ని ప్రారంభించినది ఎవరో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. అలాగే వివేకవర్ధినికి ఆపోజిట్గా అంటే దీనిని వెటకారం చేస్తూ హాస్యవర్ధిని అని ఎవరు, హాస్యవర్ధిని అనే పత్రికను ఎవరు స్థాపించారో ఆన్సర్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. 1000 పడగల హిందీ అనువాదం, 1000 పడగల హిందీ అనువాదం సహస్రాఫన్ రచించినది ఎవరు? పివి నరసింహారావు అండి. పివి నరసింహారావు. ఈ బుక్ని చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. 1947 ఆగస్టు 7న జాయిన్ ఇండియా మూవ్మెంట్ను చేపట్టిన వారు ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగటంలో సంభవించిన పరిపాలనాపరమైన సమస్యలు పరిష్కరించడానికి 1953వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. ఓకేనా. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని ఏంటంటే కర్నూలు అండి. 1954 జూలై 4న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఏర్పడినది? గుంటూరు. ఓకేనా, గుంటూరు. రాజధాని వచ్చేసి కర్నూలు, హైకోర్టు వచ్చేసి గుంటూరు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తొలి మరియు తుది స్పీకర్ ఎవరు? వెంకటరామయ్య, అలాగే లక్ష్మీ నరసింహ దొర. ఓకేనా. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి 1953లో టంగుటూరి ప్రకాశం అయితే ఏ సంవత్సరంలో రాష్ట్రపతి పాలన విధించారు? ఏ సంవత్సరం అండి? 1954 to 55. ఓకేనా. మన ఏపీలోన ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దక్షిణ భారత దండి అని దేనికి పేరు? తూర్పు గోదావరి జిల్లా సీతానగరం. ఓకేనా, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం. రాజారాం మోహన్ రాయ్ పేరిట ఆంధ్రాలో హరిజన పాఠశాలను నెలకొల్పినది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఓకేనా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. దక్షిణ భారతదేశంలో సముద్రగుప్తుని ఒక బంగారు నాణ్యము దొరికిన ప్రాంతం ఎక్కడ దొరికిందండి? మన సౌత్ ఇండియాలో మహబూబ్ నగర్ జిల్లా ఉట్నూరులో. మహబూబ్ నగర్ జిల్లా ఉట్నూరులో. ఆంధ్రాలో మొట్టమొదటి పాఠశాల 1843లో చర్చ్ మిషన్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇది తర్వాత నోబుల్ స్కూల్గా మారిపోయింది. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు? కడప అండి, కడప డిస్టిక్లో. నా జీవితం నవ్యాంధ్రము స్వీయ చరిత్రను రాసిన ప్రముఖ వ్యక్తి. నా జీవితం నవ్యాంధ్రము రాసినది ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఆయన బయోగ్రఫీ ఇది. ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. 1950లో ఏర్పడిన పార్టీషన్ కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు? సీఎం కుమారస్వామి రాజా. సీఎం కుమారస్వామి రాజా. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఇంపార్టెంట్ బిట్స్. మ్యాక్సిమం అందరూ ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ పాలిటీ బిట్స్ తరోగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ బిట్స్ని తరోగా ప్రాక్టీస్ చేస్తారో మీకు ఎగ్జామ్లో టైం అనేది సేవ్ చేస్తారో అలాగే మీ అక్యురసీ కూడా పెరుగుతుంది. మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. అందరూ ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.